తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇన్నాళ్ళు ప్రత్యర్థులుగా ఉన్న అధికార డిఎంకే, ప్రతిపక్ష డిఎంకే పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. గురువారం చెన్నైలోని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసంలో డిఎంకే అధినేత్రి ప్రేమలత విజయకాంత్ ఆయనతో సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత ఇరు పార్టీలు కలిసి పనిచేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ద్రావిడ మోడల్ పాలన కొనసాగించేందుకు రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. తన భర్త కెప్టెన్ విజయకాంత్ జీవించి ఉన్నప్పుడే 2016లోనే ఈ కూటమి ఏర్పడాల్సిందని అన్నారు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు అది సాధ్యమైందని ఆమె కొంత భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. తమ కూటమి 200కు పైగా స్థానాల్లో గెలుపొందడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. గతంలో 2011 నుంచి అన్నాడీఎంకే మిత్రపక్షంగా కొనసాగిన డిఎంకే ఇప్పుడు అనూహ్యంగా డిఎంకే వైపు మొగ్గు చూపడం రాజకీయంగా కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉత్తర మధ్య తమిళనాడులోని కడలూరు, విల్లుపురం వంటి జిల్లాల్లో డిఎంకేకు చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉంది. ఈ పరిణామంపై అన్నాడీఎంకే నేతలు తీవ్రంగానే స్పందించారు. ప్రేమలత నిర్ణయాన్ని విజయకాంత్ ఆత్మ క్షమించదని కూడా విమర్శించారు. తాజా సమాచారం ప్రకారం పొత్తులో భాగంగా డిఎంకేకు 7 అసెంబ్లీ స్థానాలతో పాటుగా ఒక రాజ్యసభ సీటును కూడా కేటాయించేందుకు డిఎంకే అంగీకరించినట్లు తెలుస్తోంది. మార్చి 5తో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఇరు పార్టీలు కూడా భావిస్తున్నాయి.